హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోయే పంట వరి పంట. మన సైడు ఎండకారు వానకారు లాగానే ఇక్కడ కూడా ఆఫ్రికాలో ఎండకారు వానకారు పంటలు పండిస్తారు. నేను ఇక్కడికి వచ్చి ఆఫ్రికా రైతుని కలిసినప్పుడు అతనికి తెలిసిన సమాచారాన్ని మొత్తం నాకు చెప్పాడు. సేమ్ మనం ఎట్లా పండిస్తామో వరిని అట్లానే పండిస్తారు, కానీ వీళ్ళ పద్ధతి మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ పద్ధతిలో నేను తెలుసుకునేది ఏంటంటే, వీళ్ళకి మనలాగానే గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సబ్సిడీ అలాంటివి ఏమి ఉండవండి. మనకు అంతో ఇంతో పొందుతామేమో కానీ సబ్సిడీలు అంటే గింజలు కొనేటప్పుడు, కానీ వీళ్ళకి మాత్రం అటువంటివి ఏమి ఉండవు. అతను 3 ఎకరాల వరి సాగు చేస్తున్నాడు. అది కూడా సొంతం కాదంటండి. అతను గుత్తకు తీసుకొని పొలం కొనసాగిస్తున్నాడు. అతనికి మొత్తం 8 మంది పిల్లలండి. ఆ పిల్లలు మొత్తం పంట మీద కొందరు అతనికి సహాయం చేసుకుంటూ ఉన్నారు. కొందరు మాత్రం చదువుకుంటూ, కొందరు జాబ్ చేసుకుంటూ ఉన్నారు, అతని ఫ్యామిలీ మొత్తము. ఇకపోతే ఆ రైతు చెప్పిన మాటలు ఏంటంటే, అతను 3 ఎకరాల వరి సాగు చేశాడండి. ఆ 3 ఎకరాల వరి సాగులో మొత్తం ఒక 8 కాయలు ఉన్నాయండి. ఆ 8 కాయలలో మొత్తం వరిని సాగు చేశాడు. వీళ్ళు సన్న బియ్యం, సన్న రకాలు అలాంటివి ఏం పండించారండి. ఒకే రకమైన బియ్యం పండిస్తారు. అవి కూడా లావు బియ్యము. ఆ లావు బియ్యము ఎంతవరకు పండుతాయి, ఎంతవరకు పండుగ మనకైతే తెలియదు. నేను కూడా ఎప్పుడు చూడలేదు. మన ఏరియాలో అయితే నేను పండించిన పంట మాత్రం సోనా మసూరి కానీ, నంద్యాల సోనా కానీ, కర్నూలు సోనా కానీ అలాంటివి పండించాను నాకు తెలిసినంతవరకు. ఇకపోతే అక్కడ కొన్ని ఉండలు ఉన్నాయి చూడండి. ఆ ఉండలతో ఏం చేస్తాడంటే, అతను ఇక్కడికి వచ్చి పిట్టలు వరి గింజలు తినడానికి వచ్చిన పిట్టలని అవి తీసుకొని ఆ గోపి సహాయంతో వాటిని తరిమి కొట్టి పంపించేస్తాడండి, పంటను నాశనం చేయకుండా ఉండడానికి. ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. మనకు కూడా ఏదంటే జొన్నలు కాపుకు వచ్చినప్పుడు ఇది దీన్ని ఏమంటారండి, సన్ఫ్లవర్ కాపుకు వచ్చినప్పుడు మనం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పొలంలో అటువంటివి చేసుకుంటే బాగుంటుంది. మనం కూడా చేసుకుంటూ ఉంటాము. కొందరు మాత్రం చేయరు అంతే. కానీ ఇక్కడ కాయలులో మాత్రం నీళ్ళు మాత్రం ఎప్పుడు స్టాక్గా ఉంటాయండి. ఎందుకంటే ఫ్రీ వాటరు, బోర్ ఏం లేదు. మామూలుగా ఊట నీళ్ళు, వంకల నుంచి వచ్చిన నీళ్ళు అన్నీ స్టోరేజ్ చేసుకొని, ఒకవేళ మామూలుగా ఇంకుడు గుంతలు అట్లా తవ్వుకొని పెట్టుకొని మొత్తం మీద మోటార్ సహాయంతో కానీ, లేదంటే కొన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఊట ద్వారా వస్తుంటాయి. ఆ నీళ్ళ ద్వారా వీళ్ళు పంటకి నీళ్ళను అందిస్తారు. ఇకపోతే ఎకరాకి 3 బస్తాల చొప్పున మందును వరికి చల్లడం అట్లా చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ మంత్ ఒకసారి కానీ 2 సార్లు కానీ మందుని పిచికారు చేస్తూ ఉంటాడు, ఫర్టిలైజర్గా. అట్లా చేసుకుంటూ ఉంటాడు. కానీ నేను చూసిన ఆ పంటలో ఎటువంటి గ్రోత్ అయితే పెరిగింది కానండి. గంట కుదురు దగ్గర గంట మాత్రం అటువంటివి ఏమీ పెరగలేదండి. అటువంటిది ఏమీ గమనించలేదు నేను. అది పెద్దగా లేదండి, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరే చూస్తుంటే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఆ గెనాలకు మాత్రం గడ్డి మందు కొట్టినాడు స్ప్రేగా. ఇంకా కలుపు చూసుకుంటే గెనాల చుట్టూ అట్లనే పేరుకుపోయింది. కొద్దిగా పొలంలో ఉన్న ఆ కలుపు మొక్కలను తీసేశాడు. ఇంకా ఇప్పుడైతే పంట మాత్రం పాలతో ఉందండి. కొన్ని గింజలు అయినాయి కానీ అంత గ్రోత్ లేదు దానికి ఆ పంటలో. కానీ ఆ పంట ఎంతవరకు అతనికి హెల్ప్ఫుల్గా, అంటే అతను అనుకున్న పంట వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే నేను అది పాల దశలో ఉంది. నేను ఇంకోసారి పంట కోసే టైంలో కూడా అతని దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఏ విధంగా అతనికి పండిందో అనేసి చూస్తాను. అప్పుడు మీకు మళ్ళీ ఇంకో వీడియో ద్వారా కూడా చూపిస్తాను. ఇకపోతే అతను వరి వేసాడండి. ఆ వరి ఒక్కొక్క కాయ 1/2 ఎకరా ఉంటుందండి. ఎంత లేదన్నా 1/2 ఎకరా ఉంటుంది. 1/2 ఎకరాలో అతను నాటిన వరికి ఎటువంటి, అంటే మనం పాయల్లాగా అట్లా తీసుకుంటాం కదండి, ఓన్లీ గెనాలు తప్ప ఈతల్ని అవతలిని పోవడానికి అతని గెనాలు ఉన్నాయి. కానీ నడవడానికి ఎటువంటి పాయలు కానీ, మధ్యలో వెళ్ళి పంటకు
మందు చల్లడం కానీ మందు కొట్టేదానికి అటువంటివి ఏమీ ఏర్పాటు చేసుకోలేదు వాళ్ళు. ఇది ఒక కొత్త అనుభవంగా చూస్తున్నాను నేను. ఎందుకంటే మన సైడ్ అట్లా పెట్టుకుంటే మనం మందు చల్లేకి కానీ అంత ఈజీగా ఉంటుందని మనం అనుకుంటాము. కానీ వీళ్ళు నేను అడిగినప్పుడు అతను ఏం చెప్పినాడంటే దానికి స్థలం వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ కొన్ని మొక్కలు వెళ్ళిపోతాయి కదా, పంట కొద్ది వరకన్నా వస్తుంది కదా అనేసి వాళ్ళు అట్లా పెట్టుకున్నామని అతను అంటున్నాడు. ఇకపోతే అతను ఆ 3 ఎకరాలకి ఎకరాకి 800 చొప్పున అద్దె అదే దాన్ని ఏమంటారు, అతను దానికి రుసుముగా ఎకరాకి 800 చొప్పున 2400 సంవత్సరానికి ఒక ఇయర్కి పంటకు రుణం చెల్లిస్తాడంట అండి. తర్వాత ఇంకా అతను అడిగి తెలుసుకుంటే వడ్లని 50 కిలో బస్తాకి 800 ఇస్తారంట అండి. ఇకపోతే బియ్యం పట్టించి 5 కిలోల బ్యాగ్ని అమ్మితే 80 రూపాయలు ఇస్తారంట అండి ఆ ప్రైజు. వాళ్ళకు మళ్ళీ బియ్యం నాకు తెలిసినంత వరకు ఎక్కువ లావు బియ్యమే కాబట్టి వీళ్ళు ఎక్కువ ఆఫ్రికాలో నల్లోళ్ళు లావు బియ్యంని ఎక్కువ లైక్ చేస్తారు. ఇకపోతే కొన్ని హోటల్లో రెస్టారెంట్లో మాత్రం బాస్మతి బియ్యము ఎక్కువగా ఉంటాయి, ఇండియా గేటు అట్లాంటివి. మన బాస్మతి రైస్ ఎక్కువ ఇక్కడ దొరుకుతాయండి, దానికి ఇబ్బంది లేదు. మేము కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి తక్కువ రేటు దొరుకుతుంటాయి బాస్మతి రైస్ బియ్యము, అలాంటివి మేము తింటాము. ఒక్కోసారి సోనా మసూరి మేము కొనుక్కొని తింటాము. ఒక్కోసారి చూసుకుంటే బాస్మతి రైస్ 120 సిడీలు ఉంటే గనా సిడీలు, ఇది సోనా మసూరి 150 సిడీలు 180 సిడీలు ఉంటుందండి 5 కిలోల బ్యాగు. సో అతన్ని నేను మొత్తం అడిగి తెలుసుకున్నాను. ఆ పంట మాత్రం అట్లా ఉంది. అతనికి నేను కూడా కొన్ని సలహాలు అతనితో తెలుసుకున్నాను. కొన్ని నేను కూడా మేము ఇట్లా పండిస్తాము, ఇట్లా చేయండి, అట్లా చేసుకోండి అంటే అట్లా చేసుకోవడానికి మాకు బాగానే ఉంటుంది. కానీ మేము ఎక్కువ వరి పంట మీద ఎక్కువ ఆధారపడము. ఎందుకంటే వీటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మేము ఎక్కువ వరి పంట మీద ఆధారపడము మేము అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే వాళ్ళు ఎక్కువగా రైస్ కంటే దుంపలు అలాంటివి ఎక్కువ తింటారు. అలాంటివి గ్రైండ్ చేసుకోవడం, కార్న్ఫ్లోరు అలాంటివి ఎక్కువ మేజ్ లాగా చేసుకొని తింటారు. అతను వాళ్ళ మనవడంట అండి. ఇతనికి 8 మంది సంతానం అయితే మళ్ళీ 10 మంది పిల్లలు అంటండి. అంటే వాళ్ళ పిల్లలకి ఇతని పిల్లలకి పిల్లలు మళ్ళీ మనవళ్ళు మళ్ళీ 10 మంది ఉన్నారంట అండి. అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారంట అండి. అందరు కలిసి అందరికీ ఒకరికి చేదోడు వాదోడుగా అందరు కలిసి ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ లాగా. ఇట్లా పోతా చూసుకుంటా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు అతను మాకు ఎటువంటి సహకారం ఎటువంటివి ఏమీ ఉండవండి. ఈ గవర్నమెంట్ మాకు కూడా కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే మేము ఇట్లాంటివి పండించుకొని మేము కూడా ప్రజలకి ఉపయోగపడతాం కదా అనే ఆలోచన తనకు కూడా మంచి ఆలోచన ఉంది. నేను వెళ్ళగానే వీడియో తీసుకుంటానంటే యాక్సెప్ట్ చేశాడు, బాగా మంచిగా మాట్లాడాడు. ఇకపోతే అతనికి ఉన్న ఒక బాధ మాత్రం, నేను పంట చేస్తున్నాను, నాకు తగిన ప్రతిఫలం అందడం లేదు. అది గవర్నమెంట్ ద్వారా అయినా కానీ నాకే నేను చేసుకోవడానికి, అంటే నేను చేసుకునేది నా ఇంట్లో తినడానికే సరిపోతున్నాయి అనే బాధ అతనికి ఎక్కువగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి మొత్తం అతని ఫ్యామిలీకి సరిపోతూ ఉంది. ఎందుకంటే వచ్చిన పంట మొత్తం అతనే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. ఇకపోతే అవి ఇక్కడనే చేను దగ్గర అరటికాయ చెట్లు అట్లా నాటుకున్నాడండి. చూశారు కదా, నాటుకోళ్ళు, అలాగే నాటుకోళ్ళు, బెల్లం చెరుకు తోట, చిన్నగా ప్లాంటైన్ మొక్కలు చూసారా. ఆ నీటి వసతి అట్లా ఉందని చూసుకోండి. ఆ సెలయేరు, అది చిన్న కాలువ ద్వారా వచ్చిన నీళ్ళని అంటాం కదా, మనకేమంటే కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. వీళ్ళకి వీళ్ళు చిన్నగా దాన్ని వాళ్ళ చేలోకి వచ్చేలాగా చేసుకొని, చెల్మెలాగా చేసుకొని, చిన్నగా కాలువలాగా అరేంజ్మెంట్ చేసుకొని నీట్గా పొలంలోకి వచ్చేలాగా చేసుకొని ఆ వరిని కొనసాగిస్తారు. ఇకపోతే ఇక్కడ చూసారు, ఆమె ఉంది కదా, వాళ్ళ వైఫ్ అంటున్నాడు. చేనుకు వచ్చిన తర్వాత అట్లా అక్కడే వంట చేసుకొని